హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. రంజాన్ రోజున మా ఇంటికి ఏమేమి స్పెషల్స్ వచ్చాయో చూసేద్దామా. రంజాన్ వచ్చేసి మండే వచ్చింది కాబట్టి మండే రోజున నేను కానీ మా బాబు కానీ ఎవరు నాన్ వెజ్ తినమండి. మా వారు ఒక్కరే తింటారు. అయితే కూడా ఇంక మనము అలా అంతా చెప్పలేం కదా, మేము తినము వద్దు అలా అంతా చెప్తే బాగుండదు కదా. ఫస్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ వచ్చిందనమాట. ఈ మటన్ బిర్యానీ వచ్చేసి బాగా తినేవాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ తినొచ్చేమో. హాట్ ప్యాక్ నిండా అది మది పెట్టాను నేను. వాళ్ళు అంటే వచ్చిన తర్వాత చెప్పాను అనమాట. అంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు దీన్ని, వేడి వేడిగా ఉండింది. తర్వాత చికెన్ పకోడా తీసుకొచ్చారు ఇలా ఒక బాక్స్కి. అంటే ఇంకా మండే రోజున నేను తిన్ను, బాబు తింటూ, మా వారు ఒక్కరే తింటారు. మా వారు ఒక్కరైతే ఎంత తినేస్తారు, కొద్దిగా తింటారు కదా. తర్వాత బిర్యానీలోకి ఖచ్చితంగా పెరుగు పచ్చడి ఉండాలి కదా, అది. తర్వాత ఇది ఖీర్ అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఇదైతే నేను మా బాబు తిన్నాము. మామూలుగా బాదాం అవంతా ఉంటాయి కదండి, అవంతా బాగా పేస్ట్ చేసి వేశారనమాట. తింటుంటే ప్రతి స్పూన్లో కూడా తెలుస్తుంది అనమాట ఆ ఫ్లేవర్, చాలా ఎమ్మీగా ఉండింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇది మా మెయిడ్, అంటే వాళ్ళకి మామూలుగా ఇయర్లీ వన్స్ ఏదో చీటీ వేస్తారంట. తను చెప్పింది ఏదో నాకు అర్థం కాలేదు. అంటే మటన్ కోసమని వేస్తారంట సపరేట్గా. సో వాళ్ళకి ఒక 4 కిలోస్ 3 కిలోస్ ఎంతనో వస్తుందంట. అందుకని అంటే రంజాన్ రోజునే మార్నింగే నాకు 1 కిలో మటన్ తీసుకొచ్చి ఇచ్చేసింది. మళ్ళీ ముందుగా చెప్తే నేను వద్దంటాననేసి, ఎంత వద్దన్న కూడా లేదక్క నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని, ఇంకా నువ్వు మండే తినవు, ట్యూస్డే తినవు అనిందనమాట. ఇంక అందుకని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిగా మా వారికి నేను మార్నింగ్ టిఫిన్లోకే ఫ్రై చేశానఅనమాట. మటన్ ఫ్రై సూపర్ ఎమ్మీగా ఉండిందంట. మా వారు చాలా బాగుంది చాలా బాగుందన్నారు. తర్వాత ఇది వచ్చేసి ఇంకొక పార్సిల్ బిర్యానీ అనమాట. ఇది కూడా మటన్ బిర్యానీనే, అందులోనే చికెన్ కబాబ్ అది పెట్టున్నారు. తర్వాత ఇంకా వీళ్ళు వచ్చేసి ఏమంటారు, కస్టర్డ్ అంటాం కదా, ఫ్రూట్స్ అంతా వేస్ట్ చేస్తాం కదా, అది. తర్వాత వేడి వేడిగా గులాబ్ జామున్ ఇచ్చారు. మేమైతే నాన్ వెజ్ తినలేదు కానీ నేను వంశీ ఫుల్ స్వీట్స్ తిన్నామన్నమాట. జామును, ఖీరు, తర్వాత ఇది కస్టర్డ్ అన్నీ సూపర్ ఎమ్మీగా ఉన్నాయి. ఇంకా ఆ రోజు మా వారు ఒక్కరే తింటారని మా మేడ్ చూడండి, మళ్ళీ తను మధ్యాహ్నం వల్ల ఒక 2 బాక్సెస్కి ఇది చికెన్ బిర్యానీ, తర్వాత కొద్దిగా పెరుగు పచ్చడి తీసుకొచ్చింది. సో రంజాన్ రోజున మా ఇంటికి ఇన్ని స్పెషల్స్ వచ్చాయన్నమాట. అంతేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.